అంటే ఇప్పుడు మీరు తెలుగు రాయడం, చదవడం గురించి మాట్లాడారు. ఇప్పుడు హోసూర్లో మీరు చేసిన వర్క్ అది. అలానే మీరు కృష్ణగిరి రచయితల సంఘం గురించి చెప్పారు. అంటే సాహిత్యం కూడా రాయటం అని. తర్వాత ఇప్పుడు జానపద కళల గురించి కూడా మీరు దాంట్లో వర్క్ చేస్తున్నారు. ఎక్కడున్నాయి తెలుగుకు సంబంధించిన జానపద కళలు ఏంటని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు వేరే దేశాల్లో కూడా తెలుగు వాళ్ళ గురించి మీరు కొంత పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలంకకు ఉదాహరణకు వస్తే అక్కడ ఏం జరిగింది, ఎలా వెళ్ళారు మీరు, ఎట్లా మొదలైంది ఆ ప్రయత్నం? అది నేను చదువుకునే ఆంథ్రోపాలజీ చదువుకునే రోజుల్లోనే మా ప్రొఫెసర్ ఒక ఆయన శ్రీలంకలో పాములు పట్టేవాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారంట అనేవాడు ఆయన. అది ఎప్పుడో చదువుకున్నప్పుడు అంటే 90-92 ప్రాంతాల్లో విన్నది అది. నేను అప్పటి నుంచి వెళ్ళాలని కోరిక నాకు శ్రీలంకకి. నేను వెళ్ళాలంటే లారీ వాళ్ళు అయితే ఫ్రీగా తీసిపోతారు, కానీ విమానం వాడు ఎందుకు ఫ్రీగా తీసిపోతాడు? సో మీ లారీ టాక్టిక్ వర్క్ చేయలేక సరే ఎదురు చూస్తూ ఉన్నా. ఈ లోపల సుబ్బారెడ్డి అని ఒక అతను, ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు. ఆ సుబ్బారెడ్డి క్రికెట్ పిచ్చి అతనికి. నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చిపోయాడు సుబ్బారెడ్డి. ఆయన శ్రీలంకలో ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని వెళ్ళాలనుకున్నాడు. అతను మీలాగే వచ్చి ఎప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. రమేష్ వస్తావా, శ్రీలంక పోతున్నాను అన్నాడు. ఆ బాబోయ్ నాకు అర్థం కాదు ఆ క్రికెట్, ఏందో అటో ఆ వాడు కొడతాడో వీడు కొడతాడో ఏందో అర్థం కాదు, ఇద్దరు వరిగిస్తుంటారు, నా కోసం పని చేసి పెట్టు, నాకు వచ్చే ఓపిక లేదు అంటే. నేను ఇది ఎందుకు చెప్పానంటే నాకు పాస్పోర్ట్ లేదని చెప్పడం అవమానం కదా. అప్పటికి లేదు నాకు. నువ్వు వెళ్ళే దగ్గర ఎక్కడైనా పాముల వాళ్ళు కనిపిస్తే మాట్లాడు, తెలుగు మాట్లాడుతున్నారేమో చూడు అన్నాను. ఆ క్రికెట్ మ్యాచ్కి మధ్యలో, వన్డే మ్యాచ్లకు మధ్యలో ఏదో వాళ్ళకి కొంచెం సందు ఉంటుంది కదా, ఆ సందులో వీళ్ళు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవాడు. అక్కడ సీగిరి అని ఉంటుంది ఒక పర్యాటక ప్రాంతం. అది ఇంగ్లీష్ స్పెల్లింగ్ చదివి ఆంధ్ర వాళ్ళంతా సిగిరియా అని చదువుతుంటారు. దాని పేరు సీగిరి. అంటే నాగార్జున కొండ అంటారు కదా, శ్రీపర్వతం, ఆ స్ఫూర్తితో అక్కడ కట్టుకున్న కొండ, ఆ పేరు పెట్టుకునేది వాళ్ళది. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన థేరవాద బౌద్ధం, శ్రీపర్వతం ప్రాంతాల నుంచి వెళ్ళిన థేరవాద బౌద్ధులు కట్టింది అది. ఈయన అక్కడికి వెళ్ళాడు చూడడానికి. ఒక ఆయన పాములు ఆడిస్తూ కనిపించాడు. పలకరిస్తే తెలుగులో మాట్లాడాడు సుబ్బారెడ్డితో. అంతే, సుబ్బారెడ్డి సంతోషపడిపోయి అడ్రస్ తీసుకొని ఆ పక్క రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వాళ్ళ ఊరి పేరు చేపల చెరువు, కానీ అది ఉండదు. సింహళంలో దీవరగమ అంటే వాళ్ళ ఊరు కాదు అది. వాళ్ళు పిలుచుకుంటారు చేపల చెరువుని, వాళ్ళు సంచార తెగ. అది బహుశా ఇది జరిగి ఒక 10-12 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అంతకుముందే ఒక 4-5 సంవత్సరాల క్రితమే శ్రీలంక ప్రభుత్వం ఈ పాములు వాళ్ళకి కొన్ని పల్లెల్లో కాలనీలు కట్టించింది. అప్పుడు వీళ్ళు స్థిరంగా కుదురుకున్నారు ఒక చోట. అట్లా కట్టించిన దాంట్లో ఈ దీవరగమ కూడా ఒకటి. ఆ దీవరగమ అంటే వీళ్ళకి అర్థం తెలుసు, వీళ్ళు చేపల చెరువు అనుకుంటారు. అట్లా కుడాగమ అని ఉంటుంది, దాన్ని పెద్ద చెరువు అంటారు వాళ్ళ భాషలో. అట్లాగే అంతర పెద్ద అని ఒక ఊరు ఉంటుంది, వీళ్ళు సీగుముల్లడివి అంటారు. వీళ్ళు పిలుచుకునే పేర్లు అనమాట. అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఒక పూట అంతా ఉన్నాడు, వాళ్ళు పెట్టింది తిన్నాడు, అంతా వీడియో రికార్డ్ చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత నాకు కుతూహలం కలిగి ఇంకా లాభం లేదని పాస్పోర్ట్ అవి తీసేసుకొని బయలుదేరి సుబ్బారెడ్డితో కలిసి శ్రీలంకకి వెళ్ళి, తర్వాత 5-6 సార్లు వెళ్ళాను శ్రీలంకకి వెళ్ళాను. నాకు బాగా చుట్టాలు అయిపోయినారు వాళ్ళు. వాళ్ళ కోసం సింహళం నేర్చుకున్నాను నేను. నేర్చుకొని ఎందుకోసం అంటే అక్షరాలు, సింహళం అక్షరానికి ఇప్పుడిప్పుడే బడికి వెళ్తున్నారు పిల్లలు. వాళ్ళకి ఎవరికి చదువు రాదు, ఏ భాష రాయడం చదవడం, మాట్లాడడం మాత్రం సింహళం మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఇంగ్లీష్ పర్యాటకులు వస్తుంటారు విదేశీయులు, వాళ్ళ కోసం 4-5 ఇంగ్లీష్ మాటలు మాట్లాడతారు. ఏది చదవడం రాదు, ఎందుకంటే సంచార తెగ కదా, బళ్ళకి పంపించేవాళ్ళు కాదు. ఈ కుదురుకున్న తర్వాత పిల్లల్ని బడికి పంపించడం అట్లా మొదలైంది. కాబట్టి సింహళం అక్షరం, దాని కింద తెలుగు అక్షరం వేసి వాళ్ళకి చిన్న క్యాలెండర్ లాంటివి అవి తీసుకొని పోయి వాళ్ళ పల్లెల్లో ఇచ్చి వాళ్ళ కోసం చిన్న పుస్తకాలు వేసాము, సింహళం నుంచి తెలుగు నేర్చుకోవడం ఎట్లా అని. అట్లా దాదాపు 6-7 సార్లు శ్రీలంకకి పోయి వచ్చి వాళ్ళతో బాగా స్నేహం. నాకు ఫోన్లు చేస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి 2 ఇంటి పేర్లు, ఆ పాముల వాళ్ళు దుగిడి వాళ్ళు, తేబల వాళ్ళు. మేము పోతూనే నేను దుగిడివాడిని అని సుబ్బారెడ్డి నాతో వచ్చాడు, వీడి తేబలవాడు అని చెప్తేనే వాడు దుగిడివాడే తెలివైనవాడు, నన్ను ఇప్పటికీ వాళ్ళు చుట్టమే అనుకుంటారు వాళ్ళు. నేను అట్లే ఉంటాను, వాళ్ళ ఇంట్లోనే తింటాను, వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాను.
అక్కడ ఉంటే మసన్న అని మంచి స్నేహితుడు. అట్లా అక్కడ పోయాను. ఆ తర్వాత బంగ్లాదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిసింది. 6.5 లక్షల మంది. శ్రీలంకలో పాముల వాళ్ళు కాకుండా మాకు కొలంబోలో మాణిక్యం అని పరిచయం అయ్యాడు, ఆటో డ్రైవరు. నేను సుబ్బారెడ్డి మాట్లాడుకుంటూ పోతున్నాం తెలుగులో. అతను వచ్చేసాడు, తెలుగా నా తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదు. వచ్చాడు. ఎంత ఆవేదన అంటే తెలుగు అంటే అతనికి. కోపియవత్త అని ఒక మురికివాడ కొలంబోలో, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నా తెలుగు అని చిన్న పుస్తకం డైరీ లాంటిది తీశాడు. దాంట్లో ఈ రాజీవ్ గాంధీ సమయంలో అదేదో శాంతి సేన అని చెప్పేసి కొంతమంది సైన్యం వెళ్ళారు చూడండి. ఇప్పుడు వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టేసుకున్నాడు. వాళ్ళ అడ్రస్లు రాసిస్తున్నారు. ఒక గుంటూరు జిల్లా, ఏదో ఒంగోలు దగ్గర. అతనికి తెలుగు చదవడం రాదు. నా తెలుగు అని చూపించాడు దాన్ని. టేప్ రికార్డ్ ఆన్ చేస్తున్నాడు. ఆయన భార్య కూతురు పారిపోయారు లోపల గదిలోకి. ఏంది వాళ్ళు ఎందుకు పారిపోతున్నారో అర్థం కాల. అతను టేప్ రికార్డులో పెట్టాడు. ఒక క్యాసెట్ అరిగిపోయిందండి బాగా. అది కర్ణ కఠోరంగా పాట వినిపిస్తుంది, అరిగిపోయి కీచుమంటూ. ఏమిటంటే శంకరాభరణం పాటలు. ఆనందంగా వింటున్నాడు దాన్ని. అంటే ఆ ఆనందానికి కారణం ఆ పాట కాదండి, అదంటే ఇష్టం అతనికి. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు తర్వాత విషయం చెప్పుకొచ్చాడు. ఏమిటంటే మేము రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు లేదు అతని దగ్గర, సంపాదించాడు మొత్తానికి. సేతుపతి అని వీళ్ళంతా మాదిగ కమ్యూనిటీ వాళ్ళండి. సేతుపతి అని వాళ్ళ మామయ్య తెలుగు రాయడం చదవడం తెలుసు ఆయనకి. ఈ మాణిక్యం చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చనిపోయాడు. మాణిక్యానికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. అతను కూర్చోబెట్టి పిల్లలంతా తెలుగు రాయడం చదవడం నేర్పించేవాడు. కొలంబోలో సేతుపతి అని ఆయన దగ్గర తెలుగు నేర్చుకున్న మునుస్వామి అనే అతను రెండోసారి పోయినప్పుడు తీసుకొచ్చాడు. ఆ మునుస్వామి కొంచెం తెలుగు చదువుతూ ఉంటాడు. ఆ మునుస్వామి దగ్గర ఈ సేతుపతి గారి ఫోటో ఉంటే ఆ ఫోటోని మేము ఫోటో తీసుకున్నాం. దాంట్లో ఆ మునుస్వామి తెలుగులో ఆయన చనిపోయినప్పుడు ఆయనకి నివాళిగా 4 మాటలు రాశాడు. ఆ మాటలతో పాటు మేము ఫోటో తీసుకొచ్చుకున్నాం. అప్పుడు మునుస్వామి చెప్పాడు వాళ్ళ కష్టాలంతా. 8.5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నామండి. మా భుజాల మీద తుపాకులు పెట్టి ఎల్టీటీ పోరాటం చేసింది. మమ్మల్ని అందరినీ కలుపుకునే వాళ్ళు 18 లక్షల తమిళులు అని చెప్తున్నారు. అంత పెద్ద జాతి ఏం కాదు తమిళ జాతి. కాకపోతే తెలుగు వాళ్ళకంటే 1 లక్ష మందో 2 లక్షల మంది ఎక్కువ ఉండొచ్చు అంతేనండి. కానీ ఎక్కడ మా తెలుగు ఉనికి లేదు. ఆ మాణిక్యం ఎప్పుడు వెళ్ళినా కానీ ఏం చెప్తా అంటే ఓ మండపం కట్టాల. మన ఆంధ్ర గవర్నమెంట్ మండపం కట్టియాల. తెలుగు మండపం కట్టవాల. తెలుగు మండపంలో తెలుగు రాతలంతా చెప్పవాల. నిజానికి ప్రభుత్వాలకు పెద్ద పని కాదండి. కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు నేను చెప్పలేను, నా వల్ల కాదు, నాకు అంత కెపాసిటీ లేదు. అంటే అప్పటికీ ఒక అతను మంచి స్థానంలో ఉండే ఒక రాజకీయ నాయకుడు, తెలుగు అంటే బాగా ఇష్టం ఉండే రాజకీయ నాయకుడు పరిచయం ఉంటే ఆయనకి వెళ్ళి చెప్పాం కూడా ఇది. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉండేవారు, తర్వాత తెలుగుదేశానికి వచ్చారు, ఎమ్మెల్యే అయినారు. ఆయన చాలా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తిత్వం అయింది, చాలా గొప్ప మనిషి. ఆయన వల్ల ఆయన పట్టించుకోలే. అంటే వాళ్ళకి తీరిక లేని తనం ఒకటి. తర్వాత రెండోది ఆయన వెంటబడి గుర్తు చేస్తూ చెప్పేవాళ్ళు ఉండాలి. మనం వెళ్ళేదానికి ఆయన దగ్గరికి అంత తరచుగా వెళ్ళేదానికి అంత పరిచయం ఉండదు. ఇట్లా రకరకాల కారణాలు. అంటే నా స్థాయి అంత పెద్దది కాకపోవడం కూడా అండి. అంత పెద్ద స్థాయి ఉండేవాళ్ళు నాకు పరిచయం లేకపోవడం. మీరు వచ్చి వింటున్నారు, మీకు బదులుగా ఏదో ఒక గంట సేపు ఒక మంత్రికి చెప్పగలిగిన మనిషి వింటే అయి ఉంటుంది. ఇప్పటికీ మాణిక్యం ఫోన్ చేస్తా అండి, నా దగ్గర ఫోన్ నెంబర్. మాణిక్యం కోరిక ఏమిటంటే, మండపం అంటే ఏంటంటే ఒక హాల్ లాంటిది కట్టాలి అక్కడ తెలుగు వాళ్ళు. అక్కడ తెలుగు క్లాసులు నడవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి నెలకోసారో 2 నెలలకు ఒకసారి పోయి ఏదో ఒక తెలుగు కళారూపం ప్రదర్శన జరగాలి. ఈ జరుగుతూ ఉంటే మళ్ళీ తెలుగు వాళ్ళంతా వచ్చేస్తారు, తెలుగులోకి వచ్చేస్తారు అంటాడు అతను. అది పేరాసే కావచ్చు, అది వేరే విషయం. కానీ అది ప్రభుత్వాలు చేయలేనంత ఏం కాదు. సవ్యం రమేష్ చేయలేకపోవచ్చు, అనిల్ గారు చేయలేకపోవచ్చు, ప్రభుత్వాలు చేయలేనంత గొప్ప ఏం కాదు. అట్లా మేము అక్కడ తెలుగు వాళ్ళని కలిసాము. కొన్ని పల్లెలు జాఫ్నా ఏరియాలో అల్లంపల్లి అనే పల్లికి వెళ్ళామండి. ఊరి పేరే అల్లంపల్లి. సింహళంలో ఇంగ్లీష్లో కూడా అట్లే రాస్తున్నారు చాలా పేర్లు. సరే, తర్వాత బంగ్లాదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఢాకాలో ఉన్నారు, ఏదో పారిశుద్ధ్య కార్మికులుగా, చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బండ్ల మీద పండ్లు అమ్ముకునే వాళ్ళుగా ఇట్లున్నారు అని చెప్పి తెలిసింది. వేపాడ ఆనంద్ అని ఒక కుర్రాడు, అతని ఫోన్ నెంబర్ పట్టుకొని మాట్లాడి వెళ్ళాం. వెళ్తే మేము అక్కడ ఢాకా నగరంలో దాదాపు ఒక 30-40 వేల మంది ఉన్నారు. వాళ్ళంతా ఇంకా రాకపోకలు ఉన్నాయి ఆంధ్రాకి.
వాళ్ళు ఎక్కువ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళలో 100కి 90 మందికి తెలుగు చదవడం రాయడం తెలుసు. దాదాపు అందరూ క్రిస్టియన్స్ అక్కడ. అందరికీ తెలుగు రాయడం చదవడం నేర్పుతున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే వీళ్ళకంటే చాలా ముందు ఒక 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు టీ తోటల్లో పనిచేయడానికి కొంతమందిని ఉత్తరాంధ్ర నుంచి తీసుకెళ్లారు. ఆ పల్లెలు ఉన్నాయని తెలిసిందండి బంగ్లాదేశ్లో. తెలిసి ఆ పల్లెలకి వెళ్ళిపోయాం మేము. నర్సన్న తీల అని ఒక పల్లెకి వెళ్ళామండి. మీకు యూట్యూబ్లో ఉందండి, మేము వెళ్ళినప్పుడు తీసి పెట్టింది. వాళ్ళు గెంతు భజన అని ఒకటి చేశారండి. ఎంత అందమే కుర్రాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే ఒక 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి తెలుగు మాట్లాడడం తెలుసు. ఆ లోపల వాళ్ళకి తెలుగు మాట్లాడడం తెలియదు, బాంగ్లా మాట్లాడతారు. అయితే అందరికీ తెలుగు పాటలు తెలుసు. భజన పాట రాత్రంతా రామాయణాన్ని గానం చేస్తూ భజన చేస్తారండి, గెంతు భజన. తర్వాత పాటలు పాడతారు. ఎవరికైనా పాట పాడడం తెలుసా? నర్సన్న తీలాలో ఒక కుర్రాడండి, 18 ఏళ్ళ కుర్రాడు, నూనూగు మీసాలు, మీ 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 అంటే వచ్చాడు. అంటే నేను ఏదో వచ్చారు. వచ్చి హార్మోనియం వేసుకొని అంటే గోపాల భక్తులెంటనే పోదము రావో కృష్ణ అని ఒక భజన పాట పాడాడు. తర్వాత అట్లా ఇంకా ఏ జిల్లాలో ఉన్నారు ఆ సమాచారం అంతా 6.5 లక్షల మంది ఉన్నారండి బంగ్లాదేశ్లో. ఇది మనకు తెలియంది. తెలుగు సంఘాల వాళ్ళకు కూడా మలేషియాలో తెలుగు వాళ్ళు ఉన్నారని, మారిషస్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలుసు. అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి చాలామంది తెలుగు వాళ్ళకి. శ్రీలంకలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని, బంగ్లాదేశ్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారని తెలియదు. అక్కడ దాలి అని ఒక ఆయనండి, ముసలాయన, ఆయనకి 75 అట్లా వయసు. మేము వెళ్ళినప్పుడు ఆయన ఎంత సరదాగా శ్రీకాకుళం వేసలో చెప్పారంటే, మీరు ఎప్పుడు వచ్చారండి, ఎందుకు వచ్చారండి అన్నామండి. మా తాతల కాలం నాడు వచ్చేసినారు, వెళ్ళిపోచ్చేసినారు. తెల్లపరంగోడు అంటే తెల్లదొరల్ని తెల్ల పరంగివాడు. తెల్లపరంగోడు డబ్బులు చెట్లు ఉన్నాయి, ఊపితే రూపాయలు రాలిపోతున్నాయంటే ఏరుకోవడానికి వచ్చేసినాడు మా తాత. ఊపేసినాడు, డబ్బులు రాలిపోయి తెల్లపరంగోడు ఏరుకునేసినాడు. మాకేటినేదు అంటే డబ్బులు చెట్లు ఉన్నాయి, ఊపితే డబ్బులు రాలుతాయి అంటే మా తాత అది వ్యంగ్యం అండి, సెటైర్ అంటాం చూడండి. టీ తోట అండి, అతను డబ్బులు చెట్టు అనేది టీ తోట. టీ తోటలో పని చేస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు. వచ్చి మేము పని చేసాము, డబ్బులన్నీ వాడికి పోయాయి, మేము ఇక్కడ ఉండిపోయాము అని చెప్తూ అతను చెప్పాడండి. వచ్చిన కొత్తలు ఇతను పెద్ద ఆయన, వీళ్ళ తాత అసలు ఇతను చిన్నప్పుడు చెప్పేవాడంట. చుట్టూ నీళ్ళండి బంగ్లాదేశ్లో, గంగానది పాయలుగా పోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా మైళ్ళ కొద్దీ వెడల్పుతూ ఉంటుంది ఆ నది. వీళ్ళు రావాలి ఆ చిత్తడి నేలలు దాటుకొని, తెప్పలు కట్టుకునేవాళ్ళంట, పారిపోదామని వచ్చేవాళ్ళంట. వస్తుంటే ఈ తెల్లదోరలు చూసేవాళ్ళంట, వీళ్ళని కాల్చేవాళ్ళంట, కొంతమంది కాళ్ళు తీసేసేవాళ్ళంట. రూట్స్ నవలు చదివారు కదా మీరు, అంతకంటే తక్కువ కష్టాలు పడ్డ తెలుగు జాతి. అంటే దాలేకి చదువు వచ్చుంటే రూట్స్ కంటే మించిన నవలు రాసి ఉండేవాడు అతను. దాలేకి చదువు రాదు. అట్లా మా తిరుగుళ్ళో అట్లా నేపాల్లో పారిశుద్ధ్య కార్మికులు తెలుగు వాళ్ళు ఉన్నారు. నేపాల్లో జంగం వాళ్ళు, విభూతి జంగాలని తెలుగు వాళ్ళు కనిపించారు. అట్లా ఆ దేశాలకు పోయినప్పుడు ఇవి కనిపించాయి. వాళ్ళ కోసం వాళ్ళు చాలా చిన్న కోరిక కోరారండి. నేను పోవడం మానుకునేసా. ఇప్పుడు తమిళనాడు తిరగడం లేదు. ఇవి ఎందుకు తిరగడం లేదంటే, నేను చేతగాని వాడిని, నాకు తెలుసు, నా శక్తి నాకు అర్థమైపోయింది. ఏదో చేసేద్దామని ఉడుకునెత్తుల్లో ఉన్నప్పుడు అనుకున్నాను. బంగ్లాదేశ్ వాళ్ళు నన్ను ఏం కోరారు, శ్రీలంక వాళ్ళు నన్ను ఏం కోరారు. శ్రీలంకలో ఆల్ఫాన్స్ అని ఒకడు ఉన్నాడండి, పాములు పట్టే పిల్లాడు, చిచ్చరి పిడుగు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటే దాంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు, జీప్ డ్రైవర్గా. వాడు గొడవ వేస్తాడు వాళ్ళ ఆఫీసర్తో. ఏం గొడవ వేస్తా అంటే, ఏదో మైనారిటీ భాషల గురించి సమావేశం జరుగుతుంటే వీళ్ళు లోపలికి దూరేసి మీరు ఎంతసేపు మైనారిటీ భాష అంటే శ్రీలంకలో తమిళ గురించే మాట్లాడతారు, మా తెలుగు గురించి ఎందుకు మాట్లాడరు మీరు అని. బయటకు వచ్చి నాకు ఫోన్ చేస్తాడు. అన్నా ఏం చేస్తూ ఉండవు నువ్వు, వాడు ఇండియాలో కూర్చొని ఏం చేస్తూ ఉండవు నువ్వు అంటే, వాడు పళ్ళు పట్టపట్ట కొరకడం నాకు ఫోన్లో వినిపిస్తుంది. ఈరోజు మా ఆఫీసర్ని తిట్టేస్తే నేను, పోరా నీకు పని లేదని చెప్పేసి, పోతే పని లేకపోతే అడక్క తింటాను, ఏం మన తెలుగుని వీళ్ళు. అట్లాగే వీడు చిచ్చరపీడుగా ఆల్ఫాన్సో బంగ్లాదేశ్లో కుర్రాడు ఆంథ్రోపాలజీ చదువుతున్నాడు. నేను వెళ్ళేసరికి వాడు చాలా సాఫ్ట్గా ఉంటాడు. వాడి దగ్గర ఒక ఇంగ్లీష్లో ఒక వ్యాసం రాయించి అమ్మనుళ్ళ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వేసాం. వాడు ఎట్లా రాస్తాడంటే, బంగ్లాదేశ్ తెలుగు వాళ్ళ గురించి వాడు ఆంథ్రోపాలజిస్ట్గా రాస్తాడు. వాళ్ళు నన్ను ఏం కోరారంటే, మేము ఆ దేశాన్ని చూస్తాం, తెలుగు వాళ్ళు ఉండే దేశాన్ని,
ఓ 10 మందిని తీసుకోండి, ఒక నెల రోజుల పాటు మాకు తెలుగు రాయడం చదవడం నేర్పిండి, మేము వచ్చి మా వాళ్ళకందరికీ మేము దాన్ని వ్యాపింపచేస్తాం. పెద్ద ఖర్చు కాదండి. నేను ప్రయత్నం చేసిన, మళ్ళీ సుబ్బారెడ్డి మా అన్న ఒక ఆయన వాళ్ళిద్దరిని పంపించిన, వాళ్ళు పోయి ఆశ పెట్టి వచ్చారు శ్రీలంకకి, 10 మందిని రెడీ చేశారు. అంటే వాళ్ళని ఇక్కడ ఇది శ్రీలంక వాళ్ళు అయితే తిరుపతికి, బంగ్లాదేశ్ వాళ్ళు అయితే విశాఖపట్నంకి తీసుకొచ్చి ఓ నెల రోజుల పాటు వాళ్ళకి కమ్మటి భోజనం పెట్టి వాళ్ళకి రాయడం చదవడం నేర్పించి, అంటే పడుకోవడానికి వసతి, 10 మంది కాదు 20 మంది వస్తారు అనుకోండి, 20 మందికి భోజనం, పడుకోవడానికి వసతి, ఒక రోజు 2 రోజుల్లో ఆ చుట్టుపక్కల చూపించడం, ఊర్లో వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అవి ఇవ్వడం, పంపించడం. చాలా ప్రయత్నం చేశానండి. నా సర్కిల్లో నా వల్ల కాలా అది. చేతి పనులు చేసేవాళ్ళు, చేతి పనులు స్కిల్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలామంది తెలుగు వాళ్ళు అని మీరు గుర్తించారు. దాంట్లో మీరు ఏం వర్క్ చేశారు, ఏ రకమైన వర్క్ చేశారు? సార్ ఏం పని చేయలేదు, పని మొదలుపెట్టినప్పుడు అదే డిటిఎల్సీ అని ఒక సంస్థ ఉందండి, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్. అమెరికాలో డిట్రాయిట్లో ఉంటారు వాళ్ళు. చాలా మంచి స్నేహితులు నాకు. మద్దిపాటి కృష్ణారావు గారు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు, అడుసుమిల్లి శివ గారు, పిన్నమనేని శ్రీను గారు, ఆర్ సీతారామయ్య గారు, వీళ్ళు చాలా మంచి స్నేహితులు. అంటే స్నేహితులు కాదు, నా కుటుంబ సభ్యులు, అట్లుంటాం అనమాట. మేము అమెరికాకి వెళ్తే నేను కృష్ణారావు గారి ఇంట్లోనే ఉంటాను, అందరం కూర్చుంటాం. శివ గారు, శ్రీను గారు వస్తారు అక్కడికి. రాత్రి 12 అవుతుందో, 1 గంట అవుతుందో, 2 అవుతుందో, 3 అవుతుందో. కృష్ణారావు గారు సైంటిస్ట్, ఆయన వారి ఇల్లాలు విజయ్ గారు పెద్ద డాక్టరు. నేను వెళ్తే ఓ వారం సెలవు పెడతారు. రాత్రి పగలు మాట్లాడుకోవడం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాం, ఆకలి వేసినప్పుడు ఏదో తింటాం. అంటే ఈ నా తిరుగుడులో నేను సంపాదించిన జ్ఞానం అండి, తెలుగుకు సంబంధించి నా తిరుగుడులో వచ్చిందే ఇది. నేను పరిశోధకుడిని కాదు, చాలా చోట్ల రాశా. నాకు తిరుగుతున్నప్పుడు కనపడినవి మాత్రమే. అంటే బహుశా ప్రపంచంలో 7,000 భాషలు ఉన్నాయన్నారు. ఏ భాష వాళ్ళకి ఇంత పెద్ద కల్చర్ లేదండి. ఏ భాష వాళ్ళకి బహుశా ఉంటే నాకు తెలియదు. నేను ప్రపంచంలో చెప్తున్నా, మన దేశంలో అయితే లేదు ఎవరికి. ఇప్పుడు జానపద కళలు ఉన్నాయండి, ప్రదర్శన కళలు, ప్రదర్శించేటి అంటే ఆటపాటలతోటి. తమిళలో ఏం చెప్తారు, 110 కళలు ఉన్నాయి మాకు అని చెప్పి చెప్తారు రికార్డు. 110 కళలు తీసి చెప్తానండి నేను. అందులో 105 మాత్రమే తెలుగు, మిగిలిన 5 తమిళే. ఆలోచించండి, తెలుగు వాళ్ళు. కర్ణాటకలో 100 కళలు, తెలుగు కళారూపాలు ఉన్నాయి. గుజరాత్ నుంచి ఒక అతను వచ్చి, ఆయన పేరు ఏదో దేవి, కర్ణాటకలో సెటిల్ అయి ఉన్నారు. ఆయన భారతదేశంలోనే జానపద కళలకి చాలా రిచ్ ఏరియా కర్ణాటక. కన్నడిగులకున్నన్ని కళారూపాలు లేవన్నారు, అందులో 3 వంతుల పైగా తెలుగు. పేరు ఎవరిది? కన్నడిగులది. నేను నాకు తెలిసిన ఒక జాబితా రాశానండి. ఎందుకు జరిగింది ఇదంతా? భాషా రాష్ట్రాలు. మా తాత ఒక కథ చెప్పేవాడు నాకు, ఆ కథ చెప్తాను మీకు. ఒక కాపాయన ఉన్నాడు, అంటే రైతు అనేది ఉర్దూ మాట, కాపాయన అనేది తెలుగు మాట. ఒక కాపాయన ఉన్నాడు, ఆయనకు ఓ 10 ఎకరాల నేల ఉంది. ఎక్కడి నుంచో ఇంకొక అతను వచ్చాడు బయట నుంచి, అయ్యా నేను బతకలేనండి, నాకు ఏదైనా దారి చూపించండి అన్నాడు. సరే, నా దగ్గర పని చేసుకో, పొలం పని చేసుకో, అట్లాగే నీకు భోజనం అది ఇస్తాను, ఇంట్లో కష్టం ఉంది కదా, దాన్ని శుభ్రం చేసుకో, ఇంటి బయట ఉండేదాన్ని, అక్కడ ఉండు నీ కుటుంబంతో అన్నాడు. ఓ ఏడాది గడిచింది. ఈ 2 ఎకరాలు పొలం నువ్వు బాగా చేస్తున్నావు కదా, నాకు బోలెడు ఉంది, 10 ఎకరాలు ఉంది కదా, ఈ 2 ఎకరాలు నువ్వు చేసుకో అన్నాడు అతన్ని. 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచాయి. ఈ కాపాయన ఉన్నాడు కదా, ఈ కాపాయన ఊరు పెద్దల్ని పంచాయతీకి పిలిచాడు. పిలిచి, వాడు నన్ను అన్యాయం చేస్తున్నాడు, నా 5 ఎకరాలు నాకు పంచేయండి అన్నాడు ఈ కాపాయన. అదే ఆంధ్ర ఉద్యమం. అదే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 53లో ఏర్పడింది. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56లో ఏర్పడింది. ఆ కథకి మీకు ఎంత నవ్వు వచ్చిందో అంతకంటే వెకిలిగా నవ్వాలి మనం ఆంధ్ర ఉద్యమం గురించి. వింజి నుంచి వానమామల వరకు, పడమటి కనుమల నుంచి వంగకడలి వరకు ఉన్న తెలుగు నేలలో ఇది తెలుగు నేల అని 4 నేల అడిగి తీసుకున్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి అంతా కారణం ఏంటంటే 1913 నుంచి మొదలైన ఆంధ్రోద్యమం చాలా వరకు కారణం.
వాళ్ళే ముద్రేసేశారు. ఇది తమిళ నేల, ఇది కన్నడ నేల, ఇది ఒడియా నేల. వాళ్ళు ముద్రేసారు. మేధావులు చేసిన తప్పండి, రాజకీయ నాయకులు తప్పను, మేధావులు చేసిన తప్పు ఇదంతా కూడా. దానికి కారణాలు ఉన్నాయి, దాని కారణాలు దానికి ఉన్నాయి. ఆ కారణాలు కూడా తెలుసు మాకు. తమిళం చదువుకున్నాం కదా. 1913లో బాపట్లలో కూర్చున్నారు కదండి ప్రత్యేక ఆంధ్ర కోసం. దానికి 2 ఏళ్ల ముందు తిరుచిరాపల్లిలో సమావేశం జరిగింది. కావేరీ నదికి దక్షిణం మనం తమిళ వాళ్ళం రాష్ట్రం తీసుకో, లేకపోతే తెలుగు వాళ్ళతో ఏగలేమని. అది వీళ్ళకి తెలుసు. బాపట్లలో కూర్చున్న వాళ్ళకి, బాపట్లలో కూర్చున్న వాళ్ళకి తెలుసు. మరి వీళ్ళు ఎందుకు అడిగారు మద్రాసుకు ఉత్తరం? వాళ్ళు కావేరికి దక్షిణం అడుగుతున్నారు, వీళ్ళు మద్రాసు ఉత్తరం ఎందుకు అడిగారు? దానికి కారణం ఉంది. ఎందుకు మొదలుపెట్టారు వీళ్ళు ఆంధ్ర ఉద్యమం? ఎందుకు మొదలుపెట్టారంటే, వింజమూరి వేదాంత దేశికర్ తెలుగు వైష్ణవుడు. ఆయన తమిళానికి వ్యాకరణం రాశారు 1870లో. ఎక్కడ? కడలూరు ప్రాంతాలు అయింది. రాస్తూ అందులో ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే, తమిళానికి ఒక భాషగా చెప్పుకునే అర్హత లేదు, సంస్కృతం లేనిదే తమిళం మనజాలదు అని రాశాడు తమిళంలో. ఇది పక్షి సూర్యనారాయణ శాస్త్రి అనే తెలుగు స్మార్త బ్రాహ్మణుడికి ఒళ్ళు మండింది. ఎట్లా ఒక భాషని ఇట్లా కించిపరుస్తావు నువ్వు? ఈ సూర్యనారాయణ శాస్త్రిది మధురకు దక్షిణం, తిరునెల్వేలి ప్రాంతం. ఈయనకి కోపం వచ్చింది. ఈయన ఆయన్ని ఖండిస్తూ ఈయన రాశాడు, అట్లా ఒక భాషను అనడం తప్పు, సంస్కృతం గొప్ప భాష అని చెప్పు, నేను ఒప్పుకుంటా. తమిళానికి వ్యాకరణం రాస్తూ తమిళాన్ని నువ్వు ఎందుకు కించిపరుస్తావు? తప్పు అన్నాడు. అప్పుడు మద్రాసుకు దక్షిణ ప్రాంతాల్లో తమిళ వర్గాలు 2గా చీలే. తమిళ వర్గం, సంస్కృత వర్గం. సూర్యనారాయణ శాస్త్రి ఆయన పేరు మార్చుకున్నారు, పరిధిమార్ కలైஞர் అని తమిళ పేరు పెట్టుకున్నాడు ఆయన. సూర్య అంటే పరిధి తమిళ్లో, నారాయణ అంటే మార్, శాస్త్రి అంటే కలైஞர் అని పరిధిమార్ కలైஞర్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఉద్యమం మొదలుపెట్టాడు. ఆయన తర్వాత ఆ ఉద్యమము బ్రాహ్మణేతరులైన చదువుకున్న కులం ఇంకొకటి ఉంది అక్కడ, పిళ్ళైలు, కణక పిళ్ళై, కరణాలు. తమిళులకి ఏమైంది? బ్రాహ్మణులు కాకుండా కాయస్తులు అంటే కణక పిళ్ళైలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేశారు? చదువుకున్న వాళ్ళు ఎప్పుడు బ్రాహ్మణులకి వాళ్ళకి పోటీ, సాహిత్యంలో కానీ చదువులో కానీ పోటీ అనమాట. తెలుగు నేల మీద వాళ్ళు లేకుండా పోయారు. ఈ కణక పిళ్ళైలు ఏం చేశారు? ఆ ఉద్యమాన్ని తీసుకున్నారు, పరిధిమార్ కలైஞர் నుంచి. ఎవరు తీసుకున్నారు? వేదాచలం పిళ్ళై అని, మరై మలై అడిగలార్. మరై మలై, వేదం అంటే మరై, మలై అంటే అచలం కొండ, మరై మలై అడిగలార్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆయన తీసుకోవడమే దీన్ని సంస్కృత వ్యతిరేక ఉద్యమాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా కూడా మరల్చాడు ఆయన. మరల్చాడు కానీ సక్సెస్ కాల. అదే సమయానికి ఇప్పుడు 3లో 2 తెలుగు వాళ్ళు వచ్చారు. వింజమూరి వేదాంత దేశికరు, పక్షి సూర్యనారాయణ శాస్త్రి, 2 తెలుగు వాళ్ళు అయ్యారు. ఆ సమయంలో వా వేసు అయ్యర్ తమిళంలో మొట్టమొదటి కథ రాసిన ఆయన వరగనేరి వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన ఇంటి పేరు వరాహగిరి, తిరుచిరాపల్లి అయింది. ఆయన మహారాష్ట్రలో సావర్కరెట్లో ఈ తమిళ వాళ్ళకి అట్లా ఆయన అంటే తీవ్రవాది. పిస్తోల్ ఎత్తుకొని ఒక దూరం కాల్చి పడేశాడు, తెల్లదోరని. మహా పొగరబోతు. ఆయన అరెస్ట్ చేశారు. షిప్లో లండన్కి తరలిస్తుంటే షిప్లోంచి దూకేసి ఇంగ్లీష్ ఛానల్ ఈదుకొని వచ్చేసాడు. తర్వాత పాండిచేరిలో ఉన్నాడు. సరే, ఆ తర్వాత ఆయన గాంధీ అడుగుజాడల్లో నడిచాడు, సత్యాగ్రహం అని చెప్తూ తీవ్రవాదాన్ని వదిలేసి. ఒక గురుకులం స్థాపించాడు తిరుచిరాపల్లిలో. ఆ గురుకులంలో బ్రాహ్మణ పిల్లలకి, బ్రాహ్మణేతర పిల్లలకి విడివిడిగా వడ్డించేవారు. వంటలంతా బ్రాహ్మణులు చేసేవాళ్ళు. అప్పుడు గాంధీ అడుగుజాడల్లో నడిచే ఆయన రామస్వామి నాయుడు, ఆయన్ని పెరియార్ అంటారు. ఆయన తెలుగు, గాజుల బలిజలు తెలుగు వాళ్ళు. ఆయన తిరువాన్కూర్లో పోయి ఉద్యమం చేస్తున్నాడు, దేవాలయాల్లో హరిజనులను ప్రవేశింపజేయాలి అని. ఇది తెలిసింది, ఎవడో చెప్పాడు, నువ్వు ఉండే అక్కడే లేదు కానీ అని. ఆయన వచ్చాడు, ఈయన వరాహగిరి దగ్గరికి వచ్చారు, సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరికి. వీళ్ళిద్దరికి పంచాయతీ నడిచింది. ఈ పంచాయతీ గాంధీ దగ్గరికి వెళ్ళింది. గాంధీ ఏం చేశాడంటే, సరే అందరినీ కలిపి కూర్చోబెట్టి భోజనాలు పెట్టాయా, అదేంది, సరే వంట వాళ్ళని కావాలంటే బ్రాహ్మణులను పెట్టుకో అన్నాడు. రామస్వామి నాయుడు కోపం వచ్చింది, కద్దరు తీసి పక్కనేసాడు, నల్ల చొక్కా వేసుకొని ద్రావిడ ఉద్యమం మొదలుపెట్టాడు. తీవ్రమైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టాడు. అంటే ఎట్లా వచ్చిందంటే,
శ్రీరంగం కావేరిలో స్నానం చేస్తున్నారు బ్రాహ్మణులు. ఈ కార్యకర్తలు ఉంటారు, ద్రావిడ కళగం కార్యకర్తలు. బయటకు వస్తూనే వాళ్ళ పిలకలు పట్టుకొని వంచి నామాలు నాకేవాళ్ళు, జంజాలు తెంచేవాళ్ళు. అంటే చిన్న హెరాస్మెంట్ కాదు అది. ఈ ఉద్యమం మద్రాసుకు ఉత్తరం పాకకూడదు. పాకితే తట్టుకోలేము మనము. ఇది పాకకూడదు. ఒక ఉద్యమానికి పొలిటికల్ సైన్స్లో చెప్తారు కదా, ఎక్కడ ఒక ఉద్యమం జరిగేటప్పుడు ఆ ఉద్యమం అక్కడే ఆగాలంటే ఇక్కడ ఇంకొక ఉద్యమం మొదలు పెట్టాలి మనం, దానికి సంబంధం లేనిది. వీళ్ళు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టారు ఇక్కడ. తెలుగు కోసం కాదండి. దాంట్లో మంచి చెడు గురించి నేను మాట్లాడడంలే, వాళ్ళు చేసింది మంచిగా చెడు అని నేను మాట్లాడడంలే. చేసింది ఇందుకోసమే, తెలుగు కోసం ఈ ఉద్యమం చేసి ఉంటే 53లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే చేయాల్సింది ఈ రాష్ట్రానికి అధికార భాషగా తెలుగును ప్రకటించడం. ఆంధ్రప్రదేశ్కి అధికార భాషగా ఎప్పుడు ప్రకటించారండి? రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత. ఆడే అయిపోలా చిత్తశుద్ధి ఎంత మాత్రం అనేది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తెలుగు కోసం జరగలేదు, అది అబద్ధం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చనిపోలేదు, అది ఇంకా పెద్ద అబద్ధం. ఈ మాట అంటేనే పొట్టి శ్రీరాములు గారు ఇట్లా అంటావు అట్లా అంట కాదు. పొట్టి శ్రీరాములు గారు చాలా 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 గొప్ప మనిషి, చాలా సున్నితమైన మనిషి. అటువంటి వాడు తెలుగు జాతిలో పుట్టడం తెలుగు వాళ్ళందరూ చేసుకున్న గర్వకారణం. ఆయన చనిపోయిన ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు. ఆయన నిరాహార దీక్ష కూర్చునే దానికి ముందే నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించాడు, వివాదాస్పదమైన మద్రాసు బళ్ళారి వదిలేస్తే రాష్ట్రం ఏర్పాటు చేస్తాము అని. పొట్టి శ్రీరాములు గారు మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రము తల లేని మొండెం వంటిదని మద్రాసు నగరం కోసం కూర్చున్నాడండి ఆయన నిరాహార దీక్షకి. ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు కాదు కాదు. మొత్తం చదవండి. మద్రాసు నగరం కోసం కూర్చున్నాడు ఆయన. కూర్చొని అన్ని రోజులు ఇప్పటికి గుండెల్లో దేవేస్తుండే. ఆయన అన్ని రోజులు ప్రపంచంలో ఉన్నారు అట్లా. చచ్చిపోతున్నామని తెలిసి బాంబు కట్టుకొని ఎల్టీటీ వాళ్ళు పోయి దూకేయచ్చండి, క్షణాల్లో చావండి. అది క్షణాల్లో చావు గతి కదా అది. చచ్చిపోతున్నాడని తెలిసి అన్ని రోజులు చేయడం ఎంత గొప్ప త్యాగం అది. దేనికోసం త్యాగం చేశాడు అతను? మద్రాసు నగరం కోసం చచ్చిపోయాడు అంతే. అల్లాబుర్ కనపడిన తమిళ బోర్డులు అంతా ప్యాడేసరి కొట్టారు, పగల కొట్టారు, తట్టాబుట్ట సర్దుకున్నారు, కర్నూలు గుడారాలకు బరిగెత్తేశారు. కర్నూలులో గుడారాలు వేసుకున్నారు ఆఫీసుల్లో. ప్రకటించేశాడు నెహ్రూ, ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేసామన్నాడు. వెళ్ళిపోయినారు చక్క. ఎవరు వెళ్ళిపోమన్నారు మిమ్మల్ని? మద్రాసు నగరం పైన, మద్రాసుకు దక్షిణంగా ఉండే తెలుగు వాళ్ళం ఉన్నాం కదా మేము, మాకు కూడా హక్కు లేదు. అది పూర్తిగా ఆంధ్ర ప్రాంతపు తెలుగు వాళ్ళది మద్రాసు నగరం. దాంట్లో ఉండే అంగుళం మీది, ప్రతి కట్టడంలో ఉండే ప్రతి ఇసుక రేణువు మీది. ఆంధ్ర ప్రాంతపు తెలుగు వాళ్ళది, మా తెలుగు వాళ్ళది కూడా కాదు, దక్షిణ తెలుగు వాళ్ళది కూడా కాదు. ఎందుకు వదులుకొని పోయినారు? అదేమన్నంటే మద్రాసీలు అనేవాళ్ళు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఎవడి రాజధాని నగరంతో వాడిని గుర్తిస్తారండి. మీరు ఎందుకు ఉలిక్కిపడ్డారు? మద్రాసి అంటే మీరు ఉలిక్కిపడుతున్నారంటే మీది కాదనే కదా, దాని నుంచి దూరం అయిపోయారనే కదా. హైదరాబాదీ అంటే తెలంగాణ ఉండే హైదరాబాదీ అంటే ఉలిక్కిపడతాడా? ఉలిక్కిపడ్డా కదా. ఇప్పుడు మద్రాసి అంటే మీరు ఎందుకు ఉలిక్కిపడ్డారు? మీరు మద్రాసీలే కదా, మీరే మద్రాసీలు, మేము కాదు. దక్షిణ తెలుగు వాళ్ళము మేమేదో మదురైట్సో లేదా కోయంబత్తూరైట్సో ఇంకేదో అవుతాం, కానీ మేము మద్రాసీలం కాదు, మీరే మద్రాసీలు. ఎంత చీకట్లో ఉండిపోయారు చూడండి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు. మమ్మల్ని మద్రాసీలు అనేవాళ్ళు, ఆత్మగౌరవం దెబ్బతినేది. మద్రాసీలకు ఏమంటారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ పదం తమిళోడు తీసేసుకున్నాడు. దాంతో ఇప్పుడు ఏమైంది? భారతదేశంలో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వచ్చింది, హిందీలో ఛానల్ పెడుతుంది, అదే హిందీలో డబ్బింగ్ చెప్తుంది. దాని తర్వాత తమిళ డబ్బింగ్. డిస్కవరీ ఛానల్ వచ్చింది, హిందీ పెడుతుంది, దాని తర్వాత తమిళ డబ్బింగ్. వాడు దోమల చుట్టాలు తయారు చేస్తాడు, టార్టాయిస్ కంపెనీ అయ్యేదో, దాని అట్టపైన హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. సాంబ్రాణి పుల్లలు తయారు చేస్తాడు, దాని అట్టపైన పెద్దదిగా హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. ఒక 100 చూపిస్తే ఇట్లాంటివి మీకు. అంటే భారతదేశంలో ఉండేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాకుండా హిందీ, తమిళ్ రెండే. కారణం ఏమిటి? సౌత్ ఇండియాలో పెద్ద నగరం మద్రాసు. మద్రాసీలు ఎవరంటే తమిళియన్స్. వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారు మేమే మద్రాసీలు అని. మీరు ఉలిక్కిపడ్డారు. ఎంత చారిత్రకమైన తప్పిదం చూడండి. తెలుగువాడు భాషా రాష్ట్రం అడగడం ఏందండి? ఇందాక మా తాత చెప్పిన కథ చెప్పాను కదా, తెలుగువాడు భాషా రాష్ట్రం అడగడం ఏందండి? వాడు గొడవపడిద్దు, నాకు కావేరికి దక్షిణం అని తీమను, కన్నడిగుడు ఏదో తీమను అడిగి తీసుకొని పోవాల్సింది, వీళ్ళతో మేము ఆగలేరు బాబు అని. నిజానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను మీరు చెప్పే 2 రాష్ట్రాల్లో కలిపి 40 మంది ఎంపీలు ఉంటే ఇదంతా రాజాజీ ఇంకా మేలు కదా. దక్షిణ ప్రదేశాన్ని పెట్టమన్నాడు ఇదంతా కలిపి.
పెట్టుంటే 70 మంది 80 మంది తెలుగు వాళ్ళు ఎంపీలు అయి ఉండేవాళ్ళు. ఉత్తరప్రదేశ్ పెత్తనం జరిగి ఉండేది కాదు, హిందీ పెత్తనం జరిగి ఉండేది కాదు. రాజాజీ అడిగాడు, తెలుగుకి ఎంత వ్యతిరేకంగా మాట్లాడిన దక్షిణ ప్రదేశ్ ప్రపోజల్ రాజాజీది. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించాలని పార్లమెంట్లో జరిగినప్పుడు అప్పుడు అన్నాదురలు వేసి అడిగాడు, ఈ దేశానికి నేషనల్ లాంగ్వేజ్ ఉండకూడదు, ఈ దేశానికి లింక్ లాంగ్వేజ్ ఉండాలా, లింక్ లాంగ్వేజ్గా హిందీ పనికిరాదు, ఎందుకంటే మీరు చెప్పే హిందీ అనే భాషలో రైల్వే టైం టేబుల్ తప్పితే ఇంకే పుస్తకం లేదు. అంతే కదండి. 1950 నాటికి హిందీలో ఏం సాహిత్యం ఉంది చెప్పండి. తులసీదాస్ వాళ్ళు రాసింది బ్రజ్లో, నువ్వు హిందీ అని పేరు పెట్టిన తర్వాత ఏముంది దాంట్లో సాహిత్యం? ఏదో ప్రేమ్చంద్ గారు రాసిన 4-5 కథలు తప్పితే ఏముండాయి. కాబట్టి దీనికి ఈ దేశానికి అనుసంధాన భాషగా ఉండాల్సిన అర్హత తెలుగుకుంది. అన్నాదురు పార్లమెంట్లో అడిగాడండి, తెలుగుని అనుసంధాన భాష చేయండి అని అన్నాదురు అడిగాడండి. సరోజిని నాయుడు కూతురు ఉంది కదా కమల, ఆవిడ లేసి అన్నాదురు నానా మాటలు తిట్టింది, మీకేం తెలుసు తెలుగు గురించి, తెలుగుకి అర్హత లేదు అని. పార్లమెంట్ రికార్డ్స్ అండి ఇవన్నీ. అంటే తెలుగుని గురించి పట్టణతనం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళలో కాదండి, చాలా పాతది ఇది. దానికి కొస్స ఇప్పుడు జరుగుతుండేది. నేను చాలా చోట్ల చెప్పేది ఏంటంటే, తెలుగు జాతి ఇట్లా దిగజారిపోవడానికి కారణం రాజకీయ నాయకులు కాదు కాదు కాదు, మేధావులు. తెలుగు మేధావులు పాడైపోయినారు. చాలా పాతకాలం నుంచి తెలుగును పట్టించుకోలే, పాడైపోయినారు. కాబట్టి తెలుగు ఇట్లుంది. ఇదే నేను చెప్పేది. మేధావులు, చాణక్యుడు ఏం చెప్తా అండి, ఆయన అర్థశాస్త్రం రాసినాడు. ఏమిటి అర్థశాస్త్రం? ఎకనామిక్స్ రాసినాడు ఆయన, పొలిటికల్ సైన్స్ రాసినాడు అర్థశాస్త్రం పేరుతో. అట్లాంటి పుస్తకం ఆ కాలంలో భారతదేశంలో వచ్చిందంటే చిన్న విషయం కాదు కదా. పొలిటికల్ సైన్స్ రాసినాడు. దాంట్లో ఒక చోట ఉంటుంది చూడండి మీరు, ప్రజలు నడిపించేది రాజు కాదు, ప్రజలకి రాజుకి మధ్య ఒక మేధావర్గం ఉంటుంది, వాళ్ళు గుప్పెడి మంది ఉంటారు. ఇట్లా చెప్తారు ఆయన, గుప్పెడి మంది ఉంటారు, వాళ్ళు నడిపిస్తారు. రాజు తెలివైనోడైతే వాడిని కొనేసుకుంటాడు, రాజు తెలివి తక్కువడైతే వాడిని వ్యతిరేకిస్తాడు. వాడు ప్రజలను ఎట్లయినా రాజుకు మంచిగా అయినా చెప్పగలడు, చెడుగా అయినా చెప్పగలడు. కొనేసుకుంటే మంచిగా ప్రచారం చేస్తాడు. అంటే మేధావి వర్గం ఎక్కడైతే విఫలమవుతుందో ఆ సమాజం అంతా విఫలమవుతుంది. అది మనకు జరిగింది. తెలుగు నేల మీద మీరు అనుకుంటున్న ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు నేల మీద జరిగింది. మా మేధావర్గం అంతా తమిళులు అయిపోయినారు. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలుపెట్టిందో తమిళం 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 తమిళం, ఈరోజు తమిళాన్ని పెంచి పోషించి పెద్దదిగా ఎత్తి పెట్టినంత తెలుగోళ్ళే తమిళనాడు. ఇప్పుడు తెలుగు ప్రాంతాలంటే మాకు తెలిసింది రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు మీరు చెప్తున్న నెంబర్స్ వింటుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్స్ వేరే ప్రాంతాల్లో. 22% తెలుగు వాళ్ళు ఒడిశాలో ఉన్నారండి, 1 కోటి మంది. భాషా రాష్ట్రాలతో ఏ ఏ రాష్ట్రాలు బెనిఫిట్ పొందాయో చెప్తాను చూడండి. ఒరిస్సాలో పడమటి ప్రాంతం అంతా, అంటే ఒరిస్సా ఇప్పుడు మీరు ఇట్లా మూలగా ఉంటుంది కదా, ఈశాన్యం మూలగా ఆ మ్యాప్ చూసుకున్నారంటే దాన్ని సరిగ్గా నిలువుకి చీల్చారనుకోండి, ఆ మధ్య భాగం అంతా కూడా తూర్పు కనుమలు ఉంటాయి. కింది నుంచి మధ్య భాగం అంతా కూడా, అంటే మల్కనగిరి జిల్లా నుంచి మొదలుపెట్టి పై వరకు కూడా మయూర్భంజ్ జిల్లా వరకు కూడా ఆ మధ్యలో తూర్పు కనుమలు ఉంటాయి. అంటే ఆ రాష్ట్రాన్ని పొడవుగా 2గా చీల్స్తాయి తూర్పు కనుమలు. తూర్పు కనుమలకి కింద, అంటే సముద్ర తీరానికి కిందికి వచ్చే ప్రాంతం అంతా ఒడియా ఉంటుంది. తూర్పు కనుమల మొత్తం గిరిజన భాషలు ఉంటాయి. గిరిజన భాషల్లో దాంట్లో మళ్ళీ దక్షిణ ప్రాంతం ఉంటుంది కదా, గిరిజన భాషల్లో గోండ్స్కు సంబంధించిన కోందు, కుయ్యి, కూవి, పెంగో, పర్జీ ఇటువంటి ద్రావిడ భాషలు మొదటి స్థానంలో ఉంటాయి దక్షిణ ప్రాంతంలో. రెండో స్థానంలో ముండారీ భాషలు అంటారు, అంటే మన సవర, బోండా ఇట్లాంటి భాషలు ఉంటాయి. కొంచెం ఉత్తర ప్రాంతాల్లో బోండా ఈ ముండారియన్ భాషలు అంటే కొలేరియన్ లాంగ్వేజెస్ అని కూడా అంటారు, అంటే సంతాలి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ద్రావిడ భాషలు కొంచెం ఉంటాయి. మొత్తానికి వాటిలో చెరిసగం అంటే ఒడియా వచ్చి ఇండో ఆరియన్ లాంగ్వేజ్, దానికి సంబంధించిన గిరిజన భాషలు ఏమి ఉండవు, వాళ్ళకి సంబంధం లేని భాషలు ఉంటాయి. దానికి ఎగువ, అంటే ఆ తూర్పు కనుమలకి ఎగువ అంతా కూడా కోసలి, అదొక డైలెక్ట్ అండి. ఇప్పుడు మనం హిందీలో భోజ్పురి అట్లా కోసలి ఉంటాయి. ఒడియా చాలా తక్కువ ఉంటుంది, 10% కూడా ఒడియా వాళ్ళు ఉండరు. అంటే ఒడియా భాష ఎక్కడ ఉంటుందంటే తూర్పు కనుమలకు దిగువ సముద్ర తీరంలో, మన గంజాం జిల్లా
మనకు చేరవలసిన గంజాం జిల్లా వదిలేస్తే గంజాం జిల్లాలో తెలుగు మెజారిటీ. అంటే చాలా చిన్న ప్రాంతం అండి. ఒడియా ప్రాంతం అనేది చాలా చిన్న ప్రాంతం. కళింగ చరిత్ర మొత్తం తెలుగు వాళ్ళదే. ప్రాచీన శాసనాల్లో కళింగ దేశం వేరు, ఓడ్ర దేశం వేరు. కళింగ దేశం గోదావరికి ఉత్తరంగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలవుతుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గంజాము, గజపతి, మహానదికి దక్షిణం అంటే కటకం నుంచి మొదలవుతుంది. ఇది కళింగం, ఇది తెలుగు ప్రాంతం. మహానదికి ఉత్తరం ఓడ్రం. అంటే చాలా చిన్నది ఓడ్ర దేశం. వాళ్ళకి ఎప్పుడైతే పెద్ద రాష్ట్రం వచ్చేసిందో 1936లో పెద్ద కల్చర్ వచ్చేసింది, ప్రపంచంలో గుర్తింపు వచ్చేసింది. 2001 జనాభా లెక్కలు తీయండి, ఇప్పటి కర్ణాటకలో జనాభా లెక్కల్లో ఎంత తారుమారు చేస్తారో తెలుసు మాకు. జనాభా లెక్కల్లోనే 65% లోపు కన్నడ జనాభా కర్ణాటకలో, జనాభా లెక్కల్లోనే. అంటే వాళ్ళకి ఏమేమి భాషలో చేరిపోయినాయి, దాంట్లో పెద్ద భాష తెలుగు, తెలుగు వాళ్ళు అందులో చేరిపోయినారు కన్నడిగులుగా. కొంత మరాఠీలు చేరిపోయినారు, తుళు వాళ్ళు చేరిపోయినారు. 8 జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి కదా కన్నడానికి. వాళ్ళ మాతృభాషలు ఎత్తుకోండి. మాస్తి వెంకటేశ అయ్యం గారు తమిళ మాతృభాష, ఇంకొకరికి తుళు మాతృభాష, ఇంకొకరికి కొంకణి మాతృభాష. కన్నడిగుల కన్నడ సాహిత్యానికి సేవ చేసిన అందరూ కాదు. అంటే భాషా రాష్ట్రాల వల్ల ఆ భాషలన్నీ లాభం పొందినాయి. ఏమనుకోకండి, తెలుగు చంకనాకిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు వర్క్? నా తిరుగుడులో నాకు ఈ బోలెడు దొరికాయండి. అంటే ఇందాక చెప్పాను కదా, ఏ భాషకి లేని జానపద కళారూపాలు నేను జాబితా రాసుకుంటే ప్రదర్శన కళలే ఒక 300 పైచీలకు 500 పైచీలకు దొరికాయి. అట్లాగే చేతి కళలు ఉంటాయండి. ఈ చుట్టుపక్కల కాళహస్తి చుట్టుపక్కల కొయ్యి బొమ్మలు చెక్కుతారు, మాధవమాల, పల్లమాల, ఇట్లాంటివి ఇంకొక 300 దాకా దొరికాయి. మనం పోగొట్టుకుంటున్న పనులు ఉన్నాయి తెలుగు వాళ్ళం. ఉత్పత్తి దశలో మొట్టమొదటి వచ్చింది. మొన్నే ఒక మిత్రుడు చెప్పాడు, సాళ్ళు జడ్డిగం వేసి గొర్రె అంటారు కదండి, విత్తనం వేస్తారు కదా నాగలికి. 4 సాళ్ళ గొర్రె ఉంది తెలుగు నేల మీద, ఇంకా రాయలసీమలో బతికుంది అది. ఒడియావాడికి ఒక్కసారి గొర్రె ఉంది. ఇంకా ఒడిశాలో, ఉత్తర ఒడిశాలో చాలా ప్రాంతాల్లోకి ఎద్దులకి ముక్కు కుట్టడం తెలియదు ఇప్పటికీ నేను చెప్పడం. తమిళనాడులో, దక్షిణ తమిళనాడులో కూడా జంట నాగళ్ల పద్ధతి 100 ఏళ్ల క్రితం తెలుగువాడు కనిపెట్టాడు. అంటే తెలుగు వాళ్ళు ఉత్పత్తి దశలో ఎంత వెళ్ళిపోయారు అనే దాని గురించి. ఇవన్నీ కూడా రాస్తే చదివేవాళ్ళు తగ్గిపోతున్నారు, చూసేవాళ్ళు పెరుగుతున్నారు. చూడడం, వినడం, పని ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, చూడడం వినడం వల్ల వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా మిత్రులు డిటిఎల్సి, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వాళ్ళకి మేము గంటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్లోంచి వాళ్ళు ఇవన్నీ రికార్డ్ చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు ముందుకొచ్చి ఒక 2 కుర్రాళ్ళని ఇక్కడ ఉంచుకొని, డాక్టర్ శ్రీనివాసు, విజయ్ అనే ఇద్దరిని ఉంచుకొని ఈ పని మొదలుపెట్టి మన జనవరి నుంచి చేస్తూ ఉన్నాం. వీడియోలో రికార్డ్ చేస్తున్నారు? వీడియోలండి, ప్రతిదీ వీడియో. నాకంటే ఈ విషయంలో ఎక్కువ పని చేసేవాడు, ఎక్కువ ఆసక్తితో, ఎక్కువ ఓపికతో చేసేవాడు ఇంకొకరు రావచ్చు రేపు. కానీ నేను మొదలుపెట్టిందంతా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. తెలుగు భాషకు ప్రాచుర్యం అనండి, లేదు వేరే రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళని మనవాళ్ళుగా గుర్తింపజేయడానికి గల ప్రయత్నాలనండి ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ మీ ఉద్దేశంలో? ఏమి కన్స్ట్రక్టివ్గా యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఇదంతా ప్రైవేట్ ఇండివిజువల్స్ చేసిందే చెప్పారు మీరు నాకు. చాలా ఆసక్తి, అధికారాలు ఉన్న మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే, మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అందులో బాగా ఆసక్తి, అధికారాలతో కూడిన మంత్రిని ఏర్పాటు చేసి